सरस्वतीमयं दृष्ट्या वीणा पुस्तकधारिणी हंसवाहसमायुक्ता विद्यादानकरी मम प्रथमं भारती नाम द्वितीयं च सरस्वती तृतीयं शारदा देवी चतुर्थं हंसवाहना पंचमं जगति ख्यातं षष्ठं वागीश्वरी तथा कौमारी सप्तमं प्रोक् अष्टमं ब्रह्मचारिणी नवमं बुद्धिदात्री च दशमं वरदायिनी एकादशं क्षुद्रघण्टा द्वादशं भुवनेश्वरी सरस्वतीमयं दृष्ट्या वीणा पुस्तकधारिणी हंसवाहसमायुक्ता विद्यादानकरी मम प्रथमं भारती नाम द्वितीयं च सरस्वती तृतीयं शारदा देवी चतुर्थं हंसवाहना पंचमं जगति ख्यातं षष्ठं वागीश्वरी तथा कौमारी सप्तमं प्रोक् अष्टमं ब्रह्मचारिणी नवमं बुद्धिदात्री च दशमं वरदायिनी एकादशं क्षुद्रघण्टा द्वादशं भुवनेश्वरी द्वादश नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः सर्वसिद्धिकरी तस्य प्रसन्ना परमेश्वरी वसतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती
గుర్తుగా ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తరో మాదిరి అయినా స్నేహమే ఊపిరి కలగలిసిన మనసుల మావుట ఒకరికి మరి ఒకరను బాసట कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिनिभैरक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सुरासुरसेविता ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట సంద్రంలో సందడంతా చంద్రుల్లో వెన్నెలంతా చిన్నారి సంతానంగా చేరే మన ఇంట ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత ఏ బాటైనా పర్వాలేదంట సమయంతో సాగటమే మన సింపుల్ సిద్ధాంతం చిరుగాలికి పరిమళమిచ్చే సిరిమల్లెల వనమై ఉందాం గగనాన్ని నేలను కలిపే హరివిల్లుల బంతెన అవుదాం ఆనందం అంటే అర్థం మనమందా ప్రతి పూట పాటై సాగే హుషారు సరిగమలో ఎన్నో
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చల్లకి నవ్వులకే जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे సోదరి సోదరులు అందరికీ మరియు బంధుమిత్రులు శుభాభివందనాలు. ముందుగా మన తల్లిదండ్రులను మన గురువులను అమరులైన మహానుభావులను కలుసుకుంటూ మన ముఖ్య అతిథులు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఎస్ నాగవేణి మేడం గారిని స్టేజీ పైకి ఆహ్వానించున్నాం. మేడం గారికి సన్మానం సన్మానం. హలో ఓకే థ్యాంక్ యూ. చెప్పండి కూడా అందరూ. అలాగే మన హిందీ మేడం గారు బివి సంపూర్ణ గారు, మన మేడం గారు హిందీ మేడం గారు బివి సంపూర్ణ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కూర్చున్నాం. లక్ష్మణరావు గారు కూడా డ్రాయింగ్ మాస్టర్, వారికి కూడా కొన్ని కారణాల చేత రాలేకపోయారు, వారికి కూడా ధన్యవాదాలు. అలాగే వెంకటలక్ష్మి, సరోజిని, రాహేలు, మణికుమారి ఈ నలుగురు వచ్చి మేడం గారికి శాలువా అందరూ వచ్చేయండి ఫోటో మన స్టూడెంట్స్ కూడా ఒకసారి అందరూ స్టేజ్ పైకి వస్తే ఫోటోస్ ఉంటుందంటే చెప్తున్నారు. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
అందులోన జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము. మన పాఠశాలకు విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు అంటే మీరు కూడా, మీ అందరికీ కూడా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా, అలాగే మరి అప్పటి ఉపాధ్యాయుని అయినటువంటి సంపూర్ణమ్మ గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ పాఠశాల మీరు చదువుకున్నప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధి చెంది ఎంతో అభివృద్ధి చెంది మీలాంటి ఔత్సాహికులు పూర్వ విద్యార్థుల యొక్క సహకారంతో, సౌజన్యంతో మరి ఈ రోజున ఈ స్టేజ్ మీద ఇంతటి చక్కటి సమావేశాన్ని, ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరికీ మొట్టమొదటిగా అభినందనలు. ఎందుకంటే జీవితంలో మనం మరిచిపోలేనిది, మరువరానిది మన స్కూలింగే. హై స్కూల్లో ఎంతో హోల్ హార్టెడ్గా ఫ్రెండ్షిప్ ఉంటుంది. తర్వాత కాలేజీలోకి వెళ్ళినా, డిగ్రీలోకి వెళ్ళినా, తర్వాత ఇంజనీరింగ్లోని మరి ఇంకొక నా ప్రొఫెషనల్గా ఎదిగినప్పటికీ కూడా అప్పటి స్నేహం వేరు. అప్పటి స్నేహంలో స్వార్థం ఉండొచ్చు, కానీ పాఠశాలలో చదువుకునేటువంటి ఆ స్కూలింగ్ ఏజ్లో ఉండేటువంటి ఆ స్నేహమే జీవితాంతం కలకాలం ఉంటుంది. అది నిస్వార్థమైనటువంటి స్నేహం. మరి అందుకే మరి 35 ఏళ్ల తర్వాత కూడా మీరు అందరూ కూడా సమావేశాన్ని చక్కగా గెట్ టుగెదర్ అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఇంతమంది సమావేశం అవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి ఇలా కలిసినటువంటి ఆ సమావేశంతో మర్చిపోకుండా మీరంతా కూడా ఒక గ్రూప్ అయ్యి ఎవరి కష్టాలు సంతోషాల్లో పాల్పంచుకొని చక్కగా జీవితాలతో కూడా ఈ ఫ్రెండ్షిప్ని కాపాడుకోండి. అలాగే మరి మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ గెట్ టుగెదర్ బ్యాచ్ 1987-88 బ్యాచ్, మరి 86-87 బ్యాచ్ వాళ్ళు ఈ స్టేజ్ కట్టించారు 6 లక్షలు పెట్టి. మరి వాళ్ళని మేము ఎప్పుడు కూడా స్మరించుకుంటాం. అలాగే వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ రోజు ఎమ్మెల్యే గారిని కూడా రప్పించి ఎంతో గ్రాండ్గా కూడా చేసుకున్నారు. మరి మీరు కూడా చూస్తుంటే అసలు ఒక పెళ్లి ముచ్చటిలాగా ఎంతో ఎంతో ప్రయాసలకు వచ్చి ఇంత చక్కటి స్టేజ్ని, ఇంత చక్కటి డెకరేషన్ని, ఇంత చక్కటి ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు కూడా అభినందనలు. మరి ఒకరికొకరి తోడ్పాటుగా ఉండాలి సమావేశం అంటే. కొంతమంది కష్టసుఖాల్లో ఉండొచ్చు, వాళ్ళ కష్టసుఖాలను పంచుకోవడమే మనసునే. మరి నేను కూడా 30 ఏళ్ళ పై నుంచి రకరకాల పాఠశాలలో పనిచేసి వచ్చాను. మరి ఇక్కడ నాకు చివరి రిటైర్మెంట్ స్కూల్ అవుతుంది ఇది. అయినప్పటికీ ప్రతి స్కూల్లో కూడా ఈ 30-32 ఏళ్ళ పై నుంచి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 2-3 గెట్ టుగెదర్ బ్యాచ్లు పిలుస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఆ చిన్నతనంలో ఉండేటువంటి ఆ ఫీలింగ్ని జీవితాంతం 35 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా కూడా వాళ్ళు మర్చిపోకుండా ఎంతో ఆనందాన్ని తిరిగి ఒక బూస్ట్ లాగా వాళ్ళకి ఎనర్జీ ఏజ్లో అలా తిరిగి ఎంతో ఎనర్జీని పొంది మనమంతా కూడా పాఠశాలకి ఏదో చేద్దాము, మనం చదువుకున్న పాఠశాలని మన జీవితాంతం కూడా గుర్తించుకుందామనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అలాగే కూడా మీరు అడగగానే మరి మన పాఠశాలకి సీసీ కెమెరా లోపంగా ఉంది, దాన్ని
మేమంతా రిపేర్ చేయించి మళ్ళీ అన్నీ కూడా కొత్తగా అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని మరి మీరంతా దాన్ని ముందు పూనుకొని చేస్తున్నందుకు మేము సర్వదా మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన టీవీ సంపన్నం గారు, తర్వాత ప్రకాశ్రావు గారు గ్రేడ్ 2 తిప్పేవాళ్ళు. వాళ్ళిద్దరూ నేను బెజవాడ నుంచి వచ్చేవాళ్ళం. మొన్న నుంచి ముస్తాబాద్ వరకు నడకే, బస్సు ఉండేది కాదు. 5 కిలోమీటర్లు పొద్దున నడవటం, సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా 5 కిలోమీటర్లు నడిచి ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. ఇంత దూరం వచ్చినాక మధ్యాహ్నం ఖాళీ టైంలో అందుబాటులో ఏమి ఉండేది కాదని నేను టీచర్స్ అందరికీ కూడా ఒక స్టవ్ తెప్పించి పాలు, టీ పొడి, పంచదారాన్ని తెప్పించి టీచర్స్ అందరికీ టీ చేసి ఇచ్చేదాన్ని. తర్వాత అంటే ఒక్కొక్క సెక్షన్ మామూలు టీచర్స్ అంతా 10 మందే ఉండేవాళ్ళు. మామూలు గ్రేడ్ 1, గ్రేడ్ 2 శాస్త్రి గారు, ప్రకాశ్రావు గారు తప్పితే మిగతా వాళ్ళంతా కూడా ఒక్కొక్కడే ఉండేవాళ్ళు. 2 టీచర్స్ ఉండేవాళ్ళు కదా. సెక్షన్స్ కూడా సరిపడ 5 సెక్షన్సే ఉండేవి అప్పట్లో. 5 సంవత్సరాలు నేను ఈ ముస్తాబాద్ స్కూల్లో పనిచేశాను. నాకు 90వ సంవత్సరంలో క్యాన్సర్ వచ్చింది ఇక్కడ చేసేటప్పుడు. అయితే మరి సెలవు పెట్టిన తర్వాత మళ్ళీ నేను ఈ స్కూల్కి రాలేదు. ఈ పరిసరాల్లో క్యాన్సర్ సరైనటువంటి ట్రీట్మెంట్ అనేది ఏది లేదు. ఎవరిదో సలహా మీద బాంబేలో క్యాన్సర్ హాస్పిటల్, మంచి హాస్పిటల్ ఉందంటే అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించారు. అక్కడ ఇప్పించిన తర్వాత సంవత్సరం నేను సెలవు పెట్టి మళ్ళీ ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఖాళీ లేకపోవడంతో తర్వాత వర్చవాయి, జగ్గేపేట దగ్గర ఉన్నటువంటి వర్చవాయిలో నాకు పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత అక్కడ 6 సంవత్సరాలు చేశాను. మళ్ళీ దాని తర్వాత మానికొండ, కాటూరు దగ్గరగా ఉంటుందని మానికొండలో మళ్ళీ 6 సంవత్సరాలు చేశాను. మానికొండలోనే నేను రిటైర్ అయ్యాను. ఈ మధ్యకాలంలో ఇప్పుడు కూడా మరి ఇటువంటి జరగటం కానీ, రావటం కానీ, పాత వాళ్ళు టీచర్స్ కలిసిపోవటం కానీ జరగలేదు. ఈసారి కూడా అప్పుడు నాకు వయసు పెరిగింది, రాలేను, 80 సంవత్సరాల దాకా ఉంది, నేను రానని చెప్తే ఎవరో లేరు, మీరన్నా రావాలని వచ్చినటువంటి వాళ్ళు అదే ఒత్తిడి చేశారు. అందరినీ చూసినట్టు ఉంటుంది. తర్వాత మరి విద్యార్థుల్ని టీచర్స్ని చూడలేకపోయినా కనీసం మీ అందరినీ చూడగలుగుతానని రావడానికి ఏర్పాటు కూడా చేశారు. కనుక ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. చెంపకాయలు మరపురాని, తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు.
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళెజాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహ
స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్ నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా మందే ఎక్కువయ్యి కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా With you forever friend, I'm always with you. Forever friend,
forever friend, I'm always with you forever friend. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడ దాన్ని వస్తూ ఉంటే మావిడ ఈ బిల్డింగ్ ఎవరిదంటే మా ఫ్రెండ్ భాష ఎందుకనంటే అవునా మగధారలాగా చాలా బాగుంది అంటారు. అలా అభివృద్ధి అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ కేక్ తిన్నాం కదా చాలా మధురంగా ఉంది, ఇంకెవరికైనా రాలేదా చెప్పండి పంపిస్తాం అక్కడి నుంచి. ఆర్గనైజ్ చక్కగా కేక్ పంపించారు. చాలా మధురంగా జీవితాలు అలా మధురంగా మార్చుకోవడానికి మన వంతు కృషి మనం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చేయాలి. కష్టపడితే ఏదైనా కానీ సాధ్యమని చెప్పని మన గురువులు చెప్తా ఉంటారు. ఆ గురువులకి చాలామంది వయోభారమైన కానీ వచ్చినందుకు చాలా సంతోషం టీచర్ గారికి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూశాను, ఆ సంతోషంలో ఆయుష్ కూడా కొంచెం పెరుగుతుంది అనేది అందరికీ విషయమే. మనం మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ 2 నెలల కింద చూసే ఇదంతా ఇప్పుడు పెద్దలేమో అనుకున్నాను నేను అప్పుడు. ఆ రోజు తర్వాత అరేకుండా 2 నిమిషాల తర్వాత చేసి నాకు ఆశ్చర్యం వేసింది, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అని చెప్పి. నేను చాలా మంది గుర్తుపట్టలేదు నేను, కానీ వీళ్ళు మా వీళ్ళంతగా అందరూ తెలుసు దాదాపు. వీళ్ళు మాత్రం సగం మంది తెలియదు నాకు. ఇప్పుడు చెప్పే సమయం లేదు కాబట్టి మీరు భోజనాలు నేను మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే యూనియన్ మీటింగ్లో కానీ కొన్ని చోట్ల మాట్లాడుతూ ఉంటా. అప్పుడు నేను అనర్గణంగా నిర్భయంగా మాట్లాడుతూ ఉంటాను. ఎక్కడ మాట్లాడాలంటే చిన్న వయసు చేసుకుని చిన్నతనంగా మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడలేని పరిస్థితి. ఈ సంతోష సమయంలో అభిపోతున్నాను. మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే 37 సంవత్సరాల కిందట చూసినప్పుడు మీ తల్లిదండ్రులు కొంతమంది మీ ఇళ్ళకి వచ్చేవాళ్ళు. నేను అప్పుడప్పుడు మీ తల్లిదండ్రులు కూడా మీ ప్రతిరూపాలను పోలి ఉన్నారు, మీ బిడ్డలు కూడా మీ రూపాలను పోలి ఉన్నారు అనేది నగ్న సత్యం. కొంతమంది ఈరోజు ఉదయం ఫోటోలు చూస్తుంటే శ్యామ్ ప్రసాద్ వీళ్ళు బుచ్చిబాబు వీళ్ళంతా ఫోటోలు చూస్తుంటే చిన్ననాటి ఫోటోలు. వాళ్ళ తల్లిదండ్రులు అలా ఉండేవాళ్ళు, వాళ్ళ నాన్నగారు అలా ఉండేవాళ్ళు, వాళ్ళ అమ్మగారు నాగబాబు సపోజ్ వాళ్ళ అమ్మగారు అలా ఉండేవారు. కొంతమంది వెళ్ళి నేను చిన్నప్పుడు వెళ్తూ ఉండేవాడిని సరదాగా. చదువు తగ్గిపోయి చదివేవాడిని కాదు, స్కూల్లో మాత్రం వెళ్ళేవాడిని. కానీ ఇంటికి వెళ్ళగానే ఏదో పని చేసేవాడిని. ఖాళీ టైంలో సరదాగా అక్కడ తిరిగేవాడిని. ఎందుకంటే మా ఇంట్లో కరెంట్ కూడా లేదు. ఆ పరిస్థితిలో మా ఇంటికి కరెంట్ లేదు. నిజమండి, ఇది వాస్తవం. కరెంట్ లేదు, చదువు గుడ్డి దీపం. ఎప్పుడైనా చదవాలనిపిస్తే అరగంట గంట చదివి ఎవరి పిల్లలు చదువు గ్రంథం ఉండేవి, ఎవరి పిల్లలు చేస్తూ ఉండేవాళ్ళం. పిల్లలకు కూడా చెప్తా ఉన్నా కానీ పెద్దవాడు సరిగ్గా చదవలేకపోతే ఇంత అభిషేడు అడుగునేకల కంపెనీలో చేశారు. ఎందుకంటే చదవలేనివాడిని పని చేయాలనేది నా ఉద్దేశం. చదవగలిగేవాడిని పైకి పంపించాలి. చదువు నీ ఇష్టం అని నిచ్చినలాగా మాత్రం నిచ్చిన బిడ్డలు చేసుకుని పైకి వెళ్ళిపోవాలా. మా మీద ఎక్కువ వెళ్ళిపోవాలి పైకి. ఎందుకంటే నేను ఐటీఎస్ ఆపేస్తారు కాబట్టి మీరు ఇంజనీర్లు అవ్వాలని నా కోరిక. కష్టపడి చదివితే ఇంజనీర్లు అవుతారు, లేకపోతే గంజనీర్లు అవుతారు అని చెప్పని, గంజి దాగి బ్రతకాల్సి వస్తుందని చెప్పని చెప్తా ఉంటాం వాళ్ళకి. ఇది వాస్తవం. చిన్నపిల్లలు యోగులు వచ్చినప్పుడు కూడా వాళ్ళని చెప్పాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తా పైకి వచ్చారు. మన సహోదరుడు నర్సింగ్ నాలెడ్జ్ కాదు, విజ్డమ్ కాదు, తెలివితేటలు, తెలివి, స్పృహ, సామాజిక స్పృహ. పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించి గొప్ప వాళ్ళు అవ్వలేరు ఎవరు కూడా. అది గొప్పనే టీచర్లు మాట్లాడడం నాకు తెలుసు. అయినప్పటికీ కూడా సమాజాన్ని చదివి ప్రపంచాన్ని చదివి పైకి వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు. మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని చదివి ఇంకా పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళలో మన సహోదరులు చాలా మంది ఉన్నారు, మన ప్రియ మిత్రులు, మన స్నేహితులు, ఫ్రెండ్స్. కష్టపడి చదివిన వాళ్ళు కొంతవరకు పైకి వచ్చి అవుతారు, కానీ సమాజాన్ని ప్రపంచాన్ని చదివిన వాళ్ళు ఇంకా కాస్త పై పెట్టి ఎదుగుతారనేది వీళ్ళని చూస్తే నాకు అర్థమవుతా ఉంది. నా సోదరులు వీళ్ళ గురించి అయితే నాకు తెలియదు, కానీ చాలా మంది అవసరంగా ఉంటున్నారేమో మరి తెలియదు. ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంట్లో కూడా పనిచేయాలి. ఎంత ఆరోగ్యంగా ఎంత బాగున్నామంటే అది కారణం కేవలం మీరే, స్త్రీలే. స్త్రీలకు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టాలి.
అనుకుంటాం మన పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తుందో ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో అనే బాధపడుతూ ఉంటారు. కానీ మంచి భర్త వస్తాడా లేదా అని చెప్పి బాధపడతారు. కానీ కావాల్సిన మంచి భర్త కాదు, మంచి భార్య. అదిగో నా భార్య అక్కడ నుంచి ఒకసారి దయచేసి ఏమనుకోవద్దు, బయట కావాలి. కానీ అంటే 6th క్లాస్ నుంచి 10th వరకు చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ కలిసి ఆ రోజుల్లో బాల్యంలో చేసినటువంటి అల్లరి పనులు, కొన్ని పాటలు కానివ్వండి, కొన్ని మధురమైన స్మృతులను ఈ రోజున ఈ గెట్ టుగెదర్ సందర్భంలో ఒకరిని కలుసుకొని ఆలింగనం చేసుకొని ఎంతో శుభదినం, ఇలాంటి శుభదినాలు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి అని మనసా వాచ్యాక మాట్లాడుతున్నాము. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరెరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే 100కే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే, దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. Yeah, friendship.
నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుద బల మందారవనాంతరామృత సరప్రాంతేందుకాంతో మనోత్పల పర్యంత రమా వినోదియగునా బల ప్రసన్నుడు విహ్వలనారేంద్రము పాహి పాహియల గుయ్యారించి సంభ్రమియే వైకుంఠపురములో అడుగు మోపింది పాశమే విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చనే
వందనమే కదిలి వస్తుంటే మేఘమే దృష్టి తీసింది దీవెనై గణకూష్మాండమే భుజము మార్చింది భువనమే పరువు మోయంగ బంధమే స్వాగతించింది చిత్రమై రవి సింధూరమే వైకుంఠపురములో 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 రామకృష్ణ మిత్రులందరికీ నమస్కారం. నాకు బాబు పాప, మా అమ్మాయి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది, హౌస్ సర్జరీగా చేస్తుంది. నేను కూడా ఆర్థికంగా కొంచెం పర్వాలేదు. మనలో రాని కొంతమంది ఇక్కడికి రాని మిత్రులు ఉన్నారు. వారి పిల్లలకి ఎవరికైనా విద్య సహాయం కానీ వైద్యానికి కానీ అవసరమైన వాళ్ళని సంప్రదించండి. నేను తప్పక సహకరిస్తాను ఎవరికైనా సరే. సో మన క్లాస్మేట్లో కొంతమంది చనిపోయి ఉన్నారు. హరిజన వాళ్ళు కొండలరావు కానీ, దొప్పల జయబాబు, కాసిమాలు యుగేంద్రబాబు, అట్లా కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వారి పిల్లలకి ఏదైనా పిల్లలకి కానీ మనవరాళ్ళకి అట్లా చిన్నపిల్లలకి కానీ ఏదైనా పెద్దవాళ్ళకి కానీ వైద్యానికైనా విద్యకైనా నేను సహకరిస్తాను. ఎవరైనా సరే సంప్రదించాను. రామకృష్ణ छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah.
ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు
బ్రతికాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కైవాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగినవాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు తను పాపలకెందుకు ఎదురైనాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు ఉన్నదొకటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వద్దంటానే పాతదనాన్ని, ముద్దంటానే కొత్తదనాన్ని, కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటారా? బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీకది ఏంటి, నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా. నేల తల్లి పంచేనంట పైడి పంట, నీకు నాకు అంతకంటే సందడేది లేదే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే తాళం వేసే, పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.
రోషమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా. స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. నీసమున్న నేస్తమా ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సర్ది రుచులు, చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు, టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు. పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి. వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి. మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా, ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా. నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా, ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా. డియర్ ఫ్రెండ్స్, 87, 88 10th క్లాస్ బ్యాచ్ అందరినీ కూడా మీ అందరినీ చూస్తూ ఉంటే నేను కూడా ముస్తాబాద్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుకుంటే బాగుండేదే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అందరూ కూడా చాలా ఆప్యాయతగా ఒక పండగ వాతావరణంలో ఉంది. పొద్దున్న చూస్తూ ఉన్నాను నేను ఫ్యామిలీతో ఆ గేట్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మీతో 10th క్లాస్ చదువుకున్నది మా వైఫ్ అయితే ఇక నాతో మాట్లాడతలా, ఎంతసేపు ఫ్రెండ్స్ హలో హాయ్ 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 అని అందరినీ పలకరించుకుంటామని వెళ్ళి. హస్బెండ్స్ అయితే కనుక వైఫ్ని ఎవరిని పట్టించుకోవడం మీకు మీరే వచ్చేసి అందరినీ పలకరించుకుంటున్నారు. చాలా చక్కగా ఉంది మీ బ్యాచ్ అంతా కూడా, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రదేశంలో మీరందరూ కూడా చక్కగా ఇప్పుడు ఇందాక గొప్ప సంవత్సరాలు మాట్లాడారు, వెళ్ళిపోయారు అనుకుంటా. మనలో కొంతమంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. క్లాస్మేట్స్ అన్నప్పుడు బయటికి చెప్పుకోలేరు, నాకు ఈ ఇబ్బంది ఉంది సహాయం చేయండి అని. అది మీరు గమనించాలా, వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది. ఇందాక గొప్ప సంవత్సరాలు చెప్పారు, ఏమైనా సహాయం కావాలంటే మనం ఏదో టీంలో ఉండి హెల్ప్ చేద్దాము అని చెప్పి చాలా బాగా నచ్చింది అది. కానీ కొంతమంది 10th క్లాస్ బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఒక సంవత్సరం కార్యక్రమం చేసి తర్వాత ఇక పట్టించుకోవడం ఎవరు. కానీ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చక్కగా మిడిల్ క్లాసే కనబడుతూ ఉన్నారు అందరూ కూడా. కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే ప్లేస్లో మీరు చక్కగా పండగ వాతావరణంగా జరుపుకోమని చెప్పి నా మనవి. అయితే ఇంకొక విషయం ఏంటంటే మీ 10th క్లాస్ బ్యాచ్
లక్ష్మీ కుమారి. నాకు 91లో మ్యారేజ్ అయిందండి. ఇందాక ఆ మాస్టర్ నాగమణి చాలా మంది చెప్తా ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ మీ వివాహ జీవితంలో మీరు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, మీ కుటుంబ పరిస్థితి ఏమిటి, ప్రతి ఒక్కళ్ళు చెప్పమని చెప్తా ఉన్నారు. ఎవరూ కూడా ఫ్యామిలీ పైకి రావట్లేదు. మరి ఇంకా 10th క్లాస్ బ్యాచ్ లాగానే పిడిపిడిగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. కొండయ్య గారు ఒకడు, ఇంకా 2-3 కనపడుతూ ఉన్నారు. పోతే నేను ఆర్టీసీలో 91లో జాయిన్ అయ్యానండి. మరి నాకు ప్లీజ్ ఏమనుకోవద్దు, ఆ బ్యాగ్ తీసుకున్నారా ఒకసారి, ఆ బ్యాగ్ నాకు 35 సంవత్సరాల ఆర్టీసీ ఉద్యోగంలో 16 అవార్డులు వచ్చినాయండి. ఒక నేషనల్ అవార్డు వచ్చింది. ఇదో నేషనల్ అవార్డ్. ఇది కాకుండా 16 అవార్డులు వచ్చాయండి. 16 అవార్డులు 35 ఇయర్స్లో. కానీ మీరు తప్పట్లు కొడుతున్నది నాకు కదా. ఇప్పుడు వాస్తవం చెప్పాలి, 35 ఇయర్స్లో నేను జాబ్ చేస్తున్నప్పుడు మా వైఫ్ మీ క్లాస్మేట్, మరి చాలా ఉత్తమురాలని చెప్పాలి. ఎందుకంటే నేను నైట్ సర్వీస్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు తను మధ్యాహ్నం 1 గంటకల్లా భోజనం పెట్టి నా రూమ్లోకి ఎవరు రానిచ్చేది కాదు. ఫోన్ సైలెంట్లో పెట్టేసి ఏసీ ఆన్ చేసి పడుకోమని. మరి 35 ఇయర్స్లో కూడా నాకు 16 అవార్డులు, ఒక నేషనల్ అవార్డు వచ్చింది అంటే ఆ ఘనత నిజంగా మా మిసెస్ అని చెప్పాలి. మరి నాకు కావాల్సినవన్నీ కూడా తను చూస్తూ, మరి నా పిల్లలకి ఒక పాప బాబు, పిల్లలిద్దరికి కూడా కాన్వెంట్కి పంపించుకోవడం, వాళ్ళకి కావాల్సినటువంటి క్యారేజీలు కట్టడం అన్నీ కూడా. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీ అందరి సమక్షంలో మా మిసెస్కి ఉత్తమ ఇల్లాలు బెస్ట్ వైఫ్ అవార్డు ఇస్తున్నానండి. మా వైఫ్కి గట్టిగా తప్పట్లు కూడా నాకు కాదండి, మా మిసెస్కి. అంటే మీ క్లాస్మేట్ ఉత్తమరాలు అని చెప్పడం కోసం నేను అవార్డులు చెప్పాను. నా ఫ్యామిలీలో అయిపోయింది కదా. నెక్స్ట్ 3, మీ ఎవరైనా అడిగారని ఏమనుకోవద్దు, ఫస్ట్ సారీ చెప్తున్నాను మీకు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా అమాయకత్వంగా బోడగా కనిపిస్తూ ఉన్నారు. మీలో లవ్ మ్యారేజ్ ఎవరైనా చేసుకున్నారా? జెంట్స్ కానీ లేడీస్ కానీ చెప్పండి, ఓపెన్గా చెప్పండి. ఇది సరదాగా అడుగుతున్నాను అనుకోండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే 35 ఇయర్స్ బ్యాక్ మనం పెద్దలు కుదిర్చే వివాహాలే చేసుకున్నాం తప్ప మనకి లవ్ మ్యారేజ్ అంటే ఎక్కడ ఉంటుందో మనకి తెలియదు. కానీ మీలో ఒక్కళ్ళు ఉన్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎవరో చెప్పాలి. నాకు గంట క్రితమే తెలిసింది. నాకు ఒక క్లూ ఇస్తా, చెప్పగలరా? గన్నవరం నియోజకవర్గంలోనే ఉంటున్నారు ఆయన. ఆ లేడీ కావచ్చు, గర్ల్ కావచ్చు. గన్నవరం నియోజకవర్గం చెప్పలా? పురుషోత్పట్నం గ్రామం. చెరువు ఆ పక్క పెళ్లి కూతురు, చెరువు ఈ పక్కన పెళ్లి కొడుకు. చెప్పగలరా? కొమ్మినేని దుర్గా ప్రసాద్. ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టాలి. 35 ఇయర్స్ బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా ఆలవం చేసుకున్నాడు ఆయన. నేను కొయ్యగూరపాడు అత్తగారింటికి వెళ్ళాలి అంటే నా కారుకి 500 రూపాయలు ఆయిల్ అవుతుంది, బైక్ వేసి అయితే 100 రూపాయలు పెట్రోల్ అవుతుంది. మరి అత్తగారింటికి వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సు ఎక్కకుండా అత్తగారింటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. అంటే కొమ్మినేని ప్రసాద్ ఎవరమ్మా? నిర్మలా సీతారామన్. ఆర్థిక మంత్రి. మరి 35 సంవత్సరాల క్రితమే నిర్మలా సీతారామన్ లాగా ఆలోచించాడు అంటే చూడండి మరి ఎంత తెలియగలడో చూడండి. మరి మా బావమరిది అవుతాడు ఆయన. ఓకే, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ పాల్గొని మరి అందరూ అర్థం అందరూ కూడా
మీరందరూ పాల్గొన్నందుకు ఈ సభ తరఫున కమిటీ తరఫున మీ అందరికీ అభినందనలు. మరి మరొకసారి ఈ విధంగా మరొకసారి జరుపుకుందాం. ఇది జరిపించినందుకు మరి డాక్టర్ గారికి పిల్లలకి పర్సనల్గా కమిటీకి సన్మానం చేశాను. నేను ఇట్లా కష్టపడ్డారని దాన్ని కూడా మీరు మీ దృష్టిలో పెడుతున్నా. అందుకే అందరిని బట్టి జనగణమన పాడి ఈ సభను ముగించుకుందాం. మీ అందరికీ అభినందనలు. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంటోడిలా ఆహా అనాలి నేడు మనలో మనిషి మనసిప్పుడు మబ్బులో విమానం నేలైనా నింగితో సమానం మత్తుల్లో ఇదో కొత్త కోణం కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా ఉత్తేజమో ఉల్లాసమో ఇవాటి నవ్వు రంగు వేరే కదా మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు బ్యాక్ ప్యాక్ లో బరువు లేదు అసలు వినలేదా మొదటి మనిషి కథలు అలా బతికేద్దామో నిండు రేయి పగలు ఇది మనం ఇదే మనం క్షణాల్ని జీవితంగా మార్చే గుణం ఇదే ధనం ఈ ఇంధనం రానున్న రేపు వైపు నడిపే బలం సుడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ సుట్టు పదూర్లు లేరే ఇట్లాటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు సాటిలైట్ కైనా చిక్కరు వీళ్ళు గల్లీ రాకెట్లు టెలివిజన్ గెట్స్ కి మొక్కే వీళ్ళ ఈ చిల్లుల ప్యాకెట్లు సుతా పుసలు సొంటే మాటలు తిండికి తిమ్మ రాజులు పంటే లేవరు లేస్తే అగరు పనికి పోత రాజులు
ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ సుట్టు పదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తాయి కోతులు వీళ్ళు కానీ జపం చేస్తే దూకి చేస్తాయి కొంగలు